కుమార్తెని ఎవరి ఇంటిలో వదిలి వెళ్ళాలి అని ఆలోచిస్తూ పెద్ద కోడలు ఇంటికి వెళ్ళినారు. విషయం విని పెద్ద కోడలు నా వల్ల కాదు అని చెప్పింది. రెండవ కోడలు ఇంటికి వెళ్ళారు. ఆమె కూడా నా వల్ల కాదు అని చెప్పినది. ఈ విధముగా మిగిలిన కోడళ్ళు అలాగే చెప్పారు. చివరిగా ఏడవ కోడలు ఇంటికి వెళ్ళినారు. ఆమె కూడా నా వల్ల కాదు అని చెప్పి మరలా సరే అత్తగారు మీరు వెళ్ళి రండి, నేను మీ కూతుర్ని చూసుకుంటాను అని చెప్పింది. రాజుగారు కాశీ యాత్రకు బయలుదేరి వెళ్ళినారు. వారు వెళ్ళిన తర్వాత అట్ల సర్ది వచ్చినది. స్నేహితులు ఉయ్యాల ఊగటానికి రమ్మన్నారు. చీరలు లేవు, రవికలు లేవు, నేను రాను అన్నది. అంతటా స్నేహితులు మీ వదినను అడిగి మేము తెస్తాము. వదిన దగ్గరకు వెళ్ళి ఆడపడుచులు ఉయ్యాల ఊగటానికి చీరలు ఇమ్మని చెలిగెత్తలు అడిగారు. చీరలు రవికలు ఇచ్చి చెంపకుండా తెమ్మని చెప్పి మరీ పంపినది. అందరూ ఉయ్యాల ఊగటానికి వెళ్ళారు. దురదృష్టవశాత్తు ఆడపడుచు చీర కొమ్మకు ముడిపడి చిరిగినది. ఇంటికి వెళితే మా వదిన తిరుగుతుంది, నేను రాను అన్నది. అంతటా స్నేహితులు మేము చెబుతామని నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళ్ళారు. ఏమీ అనవద్దని చెప్పినారు. అంతటా వదిన సరే మీరు వెళ్ళి రండి అని చెప్పి వారు వెళ్ళిన తర్వాత ఆడపడుచుతో ఓసి పడవముండా నీవు చింపికొని వస్తావా, నిన్ను ఏమి చేస్తామో చూడు అంటూ భర్త ఇంటికి వచ్చేసరికి తల విరుబోసుకొని వాసన కట్టుకొని చీకటి గదిలో పడుకుంది. ఏమిటిది అని అడిగిన భర్తతో నీ చెల్లెలు నా కాపురం గొల్ల చేసింది, చీరలు చింపి వేసింది, దానిని చంపి దాని రక్తము నా కలతలకు రాసిన కానీ నా తలనొప్పి తగ్గదు అని చెప్పాను. అయ్యో చెల్లెలని చేతులారా ఎలా చంపేది అని దుఃఖపడింది. చేసేది లేక చెల్లెలిని తీసుకెళ్ళి ఒక దాపన ఉంచి ఒక కాకిని చంపి దాని రక్తమును గిన్నెకు పట్టుకొని వెళ్ళి భార్యకు ఇచ్చినాడు. అది రాసుకొని ఆనందంతో మంచినీళ్ళ బావి దగ్గరకు వెళ్ళినది. బావి దగ్గర వరుణకన్యలు ఏమి నోమమ్మ, ఏమి వ్రతమమ్మ, కాకినెత్తులు రాసుకొని వచ్చినావు పక్కపక్క నవ్వారు. ఆ కోపముతో ఇంటికి వచ్చి మరలా చీకటి గదిలో పడుకుంది. భర్త అడుగగా కోపముతో దానిని చంపక కాకిని చంపి దాని రక్తము తెచ్చావు, నీ చెల్లెల్ని చంపితే గాని నాకు తలనొప్పి తగ్గదని చెప్పింది. చేసేది లేక భర్త ఒక గద్దను చంపి ఆ నెత్తులు తీసుకొని వచ్చి భార్యకు ఇచ్చాడు. ఆ నెత్తులు రాసుకొని బావి దగ్గరకు వెళ్ళినది. బావి దగ్గర వరుణ కన్యలు ఏమి నోమమ్మ, ఏమి వ్రతమమ్మ, నిన్నటి రోజున కాకినెత్తులు, నేడు గద్దనెత్తులు, ఆపై నక్కనెత్తులు రాసుకొని బావి దగ్గరకు వెళ్ళినది. మరలా వరుణ కన్యలు ఈమెను చూసి నవ్వు నవ్వెను. ఏమి వ్రతమమ్మ, నేడు నక్కనెత్తులు రాసుకొని వచ్చినావు అన్నారు. మరలా కథ మొదలైంది. భర్త ఇంటికి వచ్చేసరికి పడుకొని ఉన్న భార్యను చూసి ఏమిటి ఇంకా తగ్గలేదా అని అడిగినది. మొన్న గద్ద, నిన్న గద్ద, నేడు నక్కను చంపి రక్తమును తెచ్చారు అని ఏడ్చింది. అంతటా భర్త చెల్లెల్ని అత్తవారింట్లో విడిచిపెట్టి వస్తానన్నాడు. భార్య ఒక మూటలో పంచభక్ష పరిమాణాలు, ఒక మూటలో పేడరాయి మూట కట్టి భర్త చేతికి ఇచ్చి ఈ మూట నీ చెల్లెలకి, ఈ మూట నీకు అని చెప్పినది. చెల్లెలతో అన్న బయలుదేరి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడులలో ఉన్న ప్రయాణించాడు. చీకటి పడింది. అంతటా అన్న ఈ రోజుకు ఇక్కడే విశ్రమించి ఉదయాన్నే వెళదామని అన్నాడు. అంతటా ఆమె అన్న ఆకలి అవుతున్నది అన్నది. అమ్మ ఒక మూటలో అన్నం ఉన్నది తినమని అన్నాడు. మూట విప్పి అన్నం తిని చెరువులో నీళ్లు త్రాగి పడుకున్నది. అన్నకు కూడా ఆకలి వేసి మూట విప్పేసరికి పేడరాయి ఉన్నది. అంతటా కోపముతో దీనిని తీసుకొని వచ్చినప్పుడు వెళ్ళి నాకు అన్ని కష్టాలే అని కోపం వచ్చి మొలలో కత్తిని తీసి చెల్లెల్ని ఖండం నరికెను. వెంటనే ముండెము పోయి చెట్టు మీద కూర్చున్నది. శరీరము పోయి ఆకాశమునందు కూర్చున్నది. తల రామకీర్తన పాడుతున్నది. మొండెము రామభజన చేయుతున్నది. ఆ రక్తము ఒక్క బొట్టు పడిన ప్రాంతమంతా సుగంధ పరిమాణాల తోటలైనది. ఆ నెత్తురుని తీసుకొని వెళ్ళి భార్యకు ఇచ్చాడు. ఆమె నెత్తురు నుదురుకు రాసుకొని బావి దగ్గరకు నీళ్లకు వెళ్ళినది. వరుణ కన్యలు మరలా పాట పాడే పాడి ఈ రోజు మాత్రం ఆడపడుచు
పరిపాలన చక్కగా చేసుకున్నది. కాశీయాత్ర నుండి తల్లిదండ్రులు వచ్చారు. అమ్మాయి ఏది అని అడిగారు. దానికి బదులుగా కోడళ్ళు కలిసి అత్తవారింటికి పంపామన్నారు. అక్కడ అమ్మాయి భర్త ఇంటి పక్కనే కూర్చొని చదువుకొచ్చున్నాడు. భర్త ఎదురుగా వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకున్నానే గాని నా ఆలనా పాలన చూడలేదు అని మాయమయ్యను. ఈ మాట అతని తల్లితో చెప్పాడు. మరలా మరుసటి రోజు అలాగే కనబడి, మరలా మామయ్య కొడుకు తల్లితో, అమ్మ పెళ్లి అయిన వరాయికు ఏనాడు నా భార్య నాకు కనపడలేదు. ఈ రోజు మరలా కనబడి నిన్నటిలాగే మాట్లాడింది. పొంగు పట్టుకోబోతే మరలా అదృశ్యమైనది అని చెప్పాడు. అంతటా వారు మన పిల్లని మనము తెచ్చుకుందామని రథమును తీసుకొని పిల్ల కోసం బయలుదేరినారు. దారిలో ఒంటి అడిగి ఉండటం చేత దారి తప్పామేమో అని అనుకున్నారు. పండ్లు పుష్పములు పోయబోతే ముట్టుకోకు అని వినిపించింది. ఓ నరుడా, దీని చేతులు విరిగిపోను, చిన్న వదిన పాపాన చిన్న అన్నయ్య చంపినాడు అని మాటలు వినిపించాయి. సుగంధ పరిమాణాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అని తోటలోకి వెళ్ళినారు. అదే సమయానికి పిల్ల తల్లిదండ్రులు తోటలోనే ఉన్నారు. మా పిల్ల ఏది అని నిలదీసుకున్నారు. మా పిల్ల ఏదంటే మా పిల్ల ఏదని అడుగుకున్నారు. మీరు కొట్లాడుకోవద్దు, చిన్న వదినను పిలిపించి అడగండి అని ఆకాశవాణి పిలిపించింది. వారు అడుగగా అత్తవారింటికి పంపామని బుధాయించారు. ఒప్పుకున్నారు. అందరూ కలిసి వారిద్దరిని కొట్టబోయారు. కొట్టవద్దని ఆకాశవాణి పలికినది. మా పాపము ఎలా పోతుందని అన్నా వదిన అడిగారు. అంతటా ఆకాశవాణి నా పేరుతో 7 కోట్లు వేసి నిత్యమల్ల చెట్టు, తులసి చెట్టు, వెంపల చెట్టు వేసుకొని నా పేరున బతుకమ్మ అని పెట్టి ఆశ్వీజ మాసంలో నవరాత్రులు మొదలు రోజున పులగము, 2వ రోజున రేగి పండ్లు, 3వ రోజున ముద్ద చెల్లిడి, 4వ రోజున నాలుగురాలు, 5వ రోజున అరటి పండ్లు, 6వ రోజున అట్లు పొలాలు, 7వ రోజున వేడి సద్ది, 8వ రోజున వెలగ పళ్ళు, 9వ రోజున దోస పండ్లు, 10వ రోజున పనస పండ్లు, కాయకూరలు, ఖర్జూరములు, గారెలు, బూరెలు మొదలైన అన్నిటినీ నైవేద్యం పెట్టాలి. 11వ రోజున మేళతాళములతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్న వారికి ఇహపర సుఖములు పొందుతారు, సంతానము కలుగుతుంది, సకల సౌభాగ్యములు అనుభవిస్తారు అని చెప్పి అదృశ్యమైనది. అలాగే 7 అన్నయ్యలు వదినలు 7 కోట్లు వేసి బతుకమ్మ అని పేరు పెట్టి పూజలు చేసుకొని మోక్షమును పొందారు. అదే విధముగా భూలోకములో మనము కూడా భక్తి శ్రద్ధలతో పూజించినట్టు సర్వసుఖమును పొందుతాము. 7 అన్నయ్యలు 7 కోట్లైనవి. ఆ అమ్మాయి బతుకమ్మ అయినది కావున ఆ తల్లిని ఎవరు భక్తి శ్రద్ధలతో పొందుతారో వారికి వైకుంఠం, కైలాసం ప్రాప్తి కలుగు